ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనగా, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల గురించి కానీ, జీవితంలో ఎదురవుతున్నటువంటి శ్రమల గురించి, రాబోయే భవిష్యత్తు గురించి ఎవరైతే భయపడుతుంటారో అలా భయపడడం వలన మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో, ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో మన జీవితంలో అదే జరుగుతుంది. కానీ ఆ శ్రమ నుండి, ఆ రాబోయే శోధన నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు అన్నటువంటి విశ్వాసముతో దేవుని యందు మనం నమ్మిక ఉంచినట్లయితే మనం సురక్షితంగా బ్రతకగలుగుతాము. ఇక్కడ ఆ శ్రమ నుండి బయటకు రావడం అనేది కేవలము మన విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. కాబట్టి యోబు జీవితంలో కూడా ఏదైతే జరుగుతుంది, ఇది జరగకూడదు అని భయపడ్డాడో తను భయపడిందే జరిగింది. ఎందుకంటే అమ్మో అదే జరుగుతుందని భయపడ్డాడు. నీ జీవితంలో కూడా జరగబోతున్నటువంటి దాని గురించి నువ్వు భయపడవద్దు. ఈరోజు కేవలము నీ సమస్య వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ ఆ శ్రమ నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు, ఆ ఇరుకు ఇబ్బందుల నుండి, ఆ కష్టము నుండి నన్ను దేవుడు బయటకు తీసుకొస్తాడు అనే విశ్వాసముతో నీవు ఉండినట్లయితే, ఆయన వాక్యము మీదను వాగ్దానము మీదను నమ్మిక ఉంచినట్లయితే తప్పకుండా నీవు సురక్షితంగా బ్రతకగలుగుతావు. ఈరోజు ఆ విశ్వాసం మనకున్నదా? ప్రతి ఒక్కరు మనల్ని మనం పరిశీలన చేసుకున్నాము. జరగబోయే వాటి గురించి చింతింపక, దిగులు పడక, మన భారము దేవుని మీద వేసి విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వైపు చూచుచు మనము ఓపికతో ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఆయన యొక్క రెక్కల నీడలో మనం సురక్షితంగా బ్రతకగలుగుతాము. అటువంటి కృప ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.